హాయ్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ గా ఐపీఎల్ ప్రీవ్యూతో పాటు మన గివ్ అవే గురించి మాట్లాడుతూ గివ్ అవే అయితే కంపల్సరీ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో మీ నేమ్ నెంబర్ చెప్పండి. కూడా అనౌన్స్ చేసాము, అప్పుడు కూడా కొన్ని టైమ్స్ కూడా చెప్పాము, కొంతమంది ఫాలో అవ్వలేదు. అవి ఏంటంటే మనం ప్రతి యూట్యూబ్ లో నుంచి మనం విన్నర్ సెలెక్ట్ చేస్తాం. ప్రతి వీడియో కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీరు అన్ని వీడియోలు కామెంట్ చేస్తే అన్ని ఫిల్టర్ చేసుకుని మ్యాక్సిమం ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. రెగ్యులర్ గా ఫాలోవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. రెండిట్లో మీరు సబ్స్క్రైబర్ ఉండాలి, రెండిట్లో కామెంట్ చేయాలి. బట్ మెయిన్ మాత్రం మనం యూట్యూబ్ నుంచి అనౌన్స్ చేస్తాం. లెట్స్ గో టు ద ప్రివ్యూ. రేపు ఏంటి పరిస్థితి? ఏముంది, ఆర్సీబీ జీటీ. ఆర్సీబీ సంగతి తెలిసిందే కదా, జీటీ స్టార్టింగ్ నుంచి మా వాళ్ళు మంచి భూమిలో 3-4 వచ్చాయి. అది పెద్ద విషయం కాదు. మొన్న జీటీది కూడా అలాగే ఉన్నారు. మా వాళ్ళు 60 భయంకర్లు 5 ఉన్నారు, కొట్టేస్తారు. ముంబై ఇంకేమంది మీ అడ్డలో కొట్టేస్తారు అన్న కొడుకు పెట్టేసాం కదా. మా అడ్డ, మా గిల్లిగాడు అడ్డ అది ఆర్సీబీ. అది అహ్మదాబాద్ అంటే ఎవరిది అనుకుంటున్నారు? ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ప్రతి సంవత్సరం అదే కదా స్టార్ట్ చేశారు కదా. మావాడు 2 మ్యాచ్లు కూడా మంచి స్టార్ట్అప్ ఇచ్చారు. మావాడు కింగ్ కోహ్లీ గురించి చెప్పవసరం లేదు, ఇప్పుడు ఉన్న ఫామ్ లో ఉన్నవాడే ఉన్నాడు, ఫామ్ లో ఉన్నాడు బాగా. కోహ్లీ గురించే ఆర్సీబీ ఇప్పుడు ఆ టాప్ లో ఉంది. ఐపీఎల్ లో టాప్ టీం ఎవరు, అంత ఎంగేజింగ్ ఉన్న టీం ఏదంటే ఒక ఆర్సీబీ. కప్పులు లేవంతే, తెస్తున్నాం కదా ఇప్పుడు తేవడే కదా. మావాడు మంచి జోష్ లో టైటన్స్ వచ్చిన ఐపీఎల్ కంటే ఫస్ట్ సీజన్ లో కప్పు కొట్టాం, సెకండ్ సీజన్ లో కూడా రన్నర్ అప్స్. అది మా చరిత్ర. రాగానే 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ లో కప్పు కొట్టాము, చిరిగిపోద్ది. మీకు అది కూడా లేదు కదా. ఇప్పుడు చరిత్ర సృష్టిస్తా వస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి 49 సృష్టించారు, 263 సృష్టించారు. అన్ని 49 మాత్రం ఒకటి. చరిత్రలో ఎవరు చింపినా సరే వీళ్ళ చరిత్ర మీద ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. అదేంటో మీకు కూడా తెలుసు. అంతే, అలా చెప్పడం ఏదడిగినా ఏదో సోది చెప్పడమే, ఏదడిగినా అదే సోది. ఎందుకు అప్పుడు టీమ్ లో కొన్ని వీక్ పాయింట్స్ ఎందుకంటే బౌలర్స్ గానీ బ్యాటర్స్ కరెక్ట్ గా సపోర్ట్ లేదు. 49 కాల్ అవుట్ అయిపోవడానికి మీ బౌలర్స్ ఇప్పుడు నిలబెట్టారు, కరెక్ట్ గా నిలబెట్టారు. అప్పుడు కూడా ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఎంతమంది ఉన్నారు. మళ్ళీ చెప్పు, 263 కూడా ఎవరైతే ఉన్నారో 49 అలా కూడా అదే ప్లేయర్స్ ఉన్నారు. అది ఒక్కొక్క టైం, అది ఒక్కొక్క టైం మ్యాచ్ పెట్టేవాళ్ళు కదా. ఇన్ని మ్యాచ్లు పెట్టారు, ఒక్కొక్కరికి 10 మ్యాచ్లు ఎందుకు పెట్టారు? ఎన్ని మ్యాచ్లు? 13 మ్యాచ్ల దాకా ఉన్నాయి. ఎందుకున్నాయి? సో వీటన్నిటికి వచ్చింది లాస్ట్ లో ఎవరైనారని నిరూపిస్తారు. దాని గురించి మనం మాట్లాడుకుంటాం, ఇప్పుడు గురించి మాట్లాడుతాం. ఈసారి ఓడించి చూడమండి ఫ్రెండ్స్. ఈసారి కింగ్ కోహ్లీ ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు, మంచి సపోర్ట్ కూడా ఉంది. పడిక్కర్ ఉన్నాడు, లివింగ్స్టన్ కూడా మంచి బాగా చేస్తున్నాడు. ఇక మా సాల్ట్ అయితే గుజరాత్ నుంచి వస్తున్నాం కదా, గుజరాత్ పక్కన సముద్రం చేపలు చేస్తామాట, కోసి సాల్ట్ గా నలిపేస్తామాట. సాల్ట్ వేస్తాడు. సాల్ట్ పవర్ ప్లే నుండి ఎగిరిపోతుంది. రెసిపీ అవుతుంది. ఎవరైతే చూసి ఎగిరితే వాళ్ళందరినీ పవర్ ప్లే నుండి లేపేస్తాం. ఏంటి ఒక బ్యాటింగ్ కాదు బాబు, మా దాంట్లో భువనేశ్వర్ రికార్డ్ అయితే అందరూ తెలిసిందే కదా. ఏ టీమ్ లో ఉన్నా భువనేశ్వర్ కూడా ఒకప్పుడు చెప్పాలంటే నా ఫేవరెట్ బౌలర్ భువనేశ్వరే. కొంచెం లాస్ట్ మ్యాచ్ లో వికెట్ తీసాడు. ఈసారి బాగా కసరత్తు ప్రాక్టీస్ చేశాడు. వికెట్ ఈ మ్యాచ్ లో కూడా కంపల్సరీ వికెట్ తీస్తాడు, కాకపోతే లాస్ట్ లో తీస్తాడు. చూద్దాం. అది లాస్ట్ 17th, 18th, 20th ఓవర్లు అప్పుడు వస్తారు కదా, అప్పుడు వికెట్లు అయితే కంపల్సరీ తీస్తాం. మా వాళ్ళు ఎక్కడో నాకు తెలిసి రాదు కానీ మ్యాచ్ ముందు అవగొట్టేస్తాం. చూద్దాం. పైగా చిన్న గ్రౌండ్, లివింగ్స్టన్ బౌలింగ్ బాగుంది. హజల్వుడ్ అయితే మనం 3 వికెట్లు తీసాడు. చెక్కతో బుర్ర అలా పలగొడతాం. వుడ్ మేము కొడతాం. ఇప్పుడు ఇక్కడ వుడ్ అయితే ఆడినప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ 5 innings లో 7 innings లో 6 హాఫ్ సెంచరీ చేశాడు. అప్పుడు ఆడే 2 మ్యాచ్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. గిల్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈసారి మా వుడ్ ని ఎదుర్కోమను, మా లివింగ్స్టన్ ఎదుర్కోమను. వుడ్ లేపి సాల్ట్ గాని పప్పు చేసేసి సాల్ట్ తీసుకుని చేప మీద వేసుకుని అదే అడిగుంటారు. మావాడు వుడ్ తో కొట్టడం, అక్కడ పడేయటం, అక్కడ మావాడు అలా సాల్ట్ చల్లటం, అట్లా ఉంటది. దానికే పనికొస్తారు లాస్ట్ కి అందుకే దానికే పనికొస్తారు. ఆర్సీబీ ఈసారి ఒక రేంజ్ లో కంటిన్యూ వెళ్తానే ఉంటుంది. కాబట్టి మరీ కంటిన్యూ వెళ్తా కూడా లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ కంటిన్యూ లాస్ట్ తుప్పుకు ఉంది. సో ఒకడొకడు ఫెయిల్ అయితే ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అవుతారు. అరే ఎట్లా మనం సో ఫెయిల్ అయినా అది మంచి కోసమే. ఫెయిల్ అయితే
మీరు ఫెయిల్ అవ్వండి, మనకి ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోండి ఇంకొంచెం స్ట్రాంగ్ గా తయారవుతారు, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. ఒకవేళ పాస్ అయ్యారు పాయింట్లు పట్టికలు అలాగే నెంబర్ 1 లో ఉంటారు. రెండు మా ప్లస్ మీకు అంతే, మీరు పాయింట్ పట్టికలో నెంబర్ 1 అలాగే ఉండండి, కప్ పట్టుకెళ్ళిపోతారు. ఆల్వేస్ నెంబర్ 1 అంతే, ఆల్వేస్ నెంబర్ 1 లో ఉండండి. చూపిస్తారు మేము కప్పటికి వెళ్ళిపోతాం. మీరు కంగా మీరు ఆర్సీబీ ఈ సంవత్సరం నీ సపోర్ట్ చేస్తాను. ఆర్సీబీ ఈ సంవత్సరం పాయింట్ టేబుల్ లో నెంబర్ 1 లో ఉంటది. కప్ మాత్రం తీసుకెళ్తాం కూడా ఉంటాం, కప్ మేము పట్టుకెళ్తాం, తీసుకెళ్తాం కంగారు పడుకున్నాం అంతే. అదే ఏదో కన్నడలో ఉంది కదా, చాలా కప్పు మందే ఏదో ఉంది కదా, అంతే అంతే. అది ఏముందో కూడా తెలియదు నీకు, ఏదో గుర్తులేదు. మళ్ళీ కోహ్లీ ఫ్యాన్స్ మనం చెప్తారంట, మనం వినాలంట. భాష ఏదైనా భావం ఏదైనా ఒకరికి ఫ్యాన్ అవ్వాలంటే అతని వ్యక్తిత్వం, ఫ్రెండ్స్. అంతే, గాడ్ ఆఫ్ క్రికెట్ కి చచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది ఒక కోహ్లీయే. ఇప్పుడు ఆర్సీబీ అక్కడ ఉందంటే బికాస్ ఆఫ్ కోహ్లీయే. ఇప్పుడు నేను ఆర్సీబీ తీసుకున్నానంటే బికాస్ ఆఫ్ కోహ్లీయే. కొట్టేది కూడా బికాస్ ఆఫ్ కోహ్లీయే. నేను లాస్ట్ దాని తప్ప మిగిలిన నేను ఒప్పుకుంటాను. కప్పు కప్పు ఆడాలంటే ఇన్ని సంవత్సరాలు అవ్వలేదు ఫ్రెండ్స్. మనోడు ఈసారి పట్టుకొచ్చేస్తాడు, బాగా మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. మాత్రం నమ్మకం. ఏమంటారు ఫ్రెండ్స్, మీరు ఏమనాలనుకున్న కింద కామెంట్ మాత్రం చెప్పండి. మనోడు బాగా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీరు కోహ్లీ ఫ్యాన్ అయి ఉంటే ఖచ్చితంగా రండి, కిందకి వెళ్ళండి. మీకు కోహ్లీ జెర్సీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ విన్ కూడా మందే, అది కూడా కింద మెన్షన్ చేయండి, కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అంతే అంతే, ఓకే, మెన్షన్ చేస్తాం. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎన్ని అయిన తర్వాత ఒకసారి పొద్దున్నే లేచి ఇది కళ ఇదని లేపుతారు, లాస్ట్ కి అదే జరుగుతుంది. చూద్దాం ఏంటి మరి మీ టీం ప్రిడిక్షన్ ఏంటి మ్యాచ్ కి? ప్రిడిక్షన్ ఏముంది, మామూలుగా బ్యాటింగ్ తీసుకున్నారు అనుకో, సాల్ట్ గురించి తెలిసింది కదా, మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. 200 స్ట్రైక్ రేట్ పైన మనోడు మెయింటైన్ చేస్తున్నాడు. మంచి సాలిడ్ బ్యాటింగ్ ఉంది. తర్వాత మా కింగ్ కోహ్లీ కంపల్సరీ ఈసారి అయితే ఆప్షన్స్ క్రాస్ అవుతుంది, అందులో మాకు సమస్య లేదు. 30 to 35 మ్యాక్స్ కోహ్లీ మీరు కంట్రోల్ చేయగలను అనుకుంటున్నారు, బట్ మామూలు కట్టాలు తెచ్చుకుంటా 50 దాటి వెళ్ళిపోతాడు. మ్యాక్స్ 35. నాకు తెలిసి సాల్ట్ 200 స్ట్రైక్ రేట్ ఆడతాడు, 40 దాటాడు, 40 కూడా నాకు తెలిసి దాటిస్తాం లోపే అనుకుంటున్నా. మేము దాటిస్తాం, చూడు కదా చిన్న పిచ్చు అది ఆలోచిస్తున్నాను, బట్ అంతే 30 లోపే. ఇద్దరు కలిసి ఇద్దరు అంతే సేమ్ 30 to 35 అరౌండ్ 40 లోపే. వాళ్ళకి మన బ్యాటింగ్ మీద ఉన్న ఒపీనియన్ బట్టి ఇద్దరు 30-40 అన్నారు, అక్కడికే 80 దాటేస్తుంది. ఓపెనర్స్ 80 దాటితే తర్వాత ఎలా ఉంటది అన్నది అది చెప్పవసలేము. మా అదే కనుక గుజరాత్ అనుకో, గుజరాత్ అహ్మదాబాద్ పిచ్ అనుకో, ఇద్దరు 20 లోపు చదివేస్తారు. ఎందుకు అంత చెప్తున్నానంటే అది బెంగళూరు చిన్నస్వామి చిన్న స్టేడియం, సో దాని గురించి ఆదరణ చేస్తున్నాను నేను. ఆ తర్వాత ఎవరు ఆడరు అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు వేసేది ఏముంది ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే సాలిడ్ బ్యాటింగ్, సమస్య లేదు. చిన్న మ్యాచ్, చిన్న పిచ్చులు అంటే పెద్ద పిచ్చులు అంటే అన్ని దేకి నాకించేసి వచ్చేసిన వాళ్ళు మా వాళ్ళు, అంత సమస్య లేదు. తర్వాత పడిదార్ తెలుసు కదా, లాస్ట్ మా ఆల్రెడీ హాఫ్ సెంచరీ చేశాడు, మావాడు కూడా ఊపులో ఉన్నాడు. ఈసారి మాత్రం 20 లోపు సర్దేద్దాం, చూద్దాం 20 లోపు సర్దేద్దాం. వాళ్ళిద్దరు మంచి ఓపెనింగ్ ఇచ్చి ఇచ్చిన తర్వాత పిడక్కలు కూడా ఉంటాయి, పిడక్కలు మావాడు గోడ మీద స్టెప్ స్టెప్ అది వేపిస్తాడు, అందరి చేత ఏరిస్తాడు. అంతేకాదు మన బ్యాటింగే కాదు, మీ వాళ్ళు ఎంత కొడతారు అనుకుంటున్నావు? మీరు ఎంత కొడతారు చేస్తాం. అసలు మీ ఎక్స్పెక్టేషన్ ఏ ప్లేయర్ ఎంత కొట్టగలరు? మీరు ఎంత కొట్టినా కొడతాం. కాన్ఫిడెన్స్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ పడేటాక మా భూమి ఉన్నాడు, స్వింగ్ బాగా అవుతుంది. ఏం చేసినా అక్కడ రేపు ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ని మా వాళ్ళైతే హెజల్వుడ్ ఉన్నాడు, మా ఆల్రెడీ మళ్ళీ ఓపెనింగ్ వేస్తాడు కాబట్టి భువనేశ్వర్ హెజల్వుడ్ ఇద్దరు వేస్తారు పవర్ ప్లే. సాయి సుదర్శన్ ఉన్నాడు, లాస్ట్ 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీ చేసాడే. ఈ మ్యాచ్ 60 to 75 సాయి సుదర్శన్. గిల్ అంటావా, గిల్ 2 మ్యాచ్ లో కూడా కొంచెం స్టార్ట్ బాగా ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో అయితే హాఫ్ సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్లర్ అయితే హాఫ్ సెంచరీ పక్కా. ముగ్గురులో టాప్ ఆర్డర్ ముగ్గురులో ఇద్దరు హాఫ్ సెంచరీ పక్కా. రేపు చూద్దాం, ఇద్దరైతే పక్కా. చిన్న స్టేడియం మామూలు బాల్ లేబులేపు కొడతారు, తిరగలేదు. మాకు మా బౌలర్స్ అయితే
మాకు రషీద్ ఖాన్ ఉన్నాడు స్పిన్ వేస్తాగే. చిన్న స్వామిలో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఎవడున్నాడంటే ప్రస్తుతానికి సిరాజ్ మా టీమ్ లో ఉన్నాడు. ఎలాగెయ్యాలో ఎవరికి ఎలాగెయ్యాలో గిర్రని వేస్తాడు అంతే. మొహమ్మద్ సిరాజ్ ఫేస్ ని మావాడు ఆడుకుంటాడు, కోహ్లీ ఆడుకుంటాడు. తెలుసు మావాడికి ఎవరికి ఎలాగెయ్యాలో, ఎన్ని సంవత్సరాలు ఆడాడో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇవాళ వాడతాడు. వాళ్ళందరినీ చూసి చూపిస్తాడు, వాళ్ళందరినీ చూసి వచ్చినట్టు మా కోహ్లీ. కంగారు పడుకో, రేపు ఫ్రెండ్స్ ఇది పరిస్థితి. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఉన్నాయి, బట్ మన వాళ్ళు ఆల్రెడీ సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి సీనియర్ బౌలర్స్ ఉన్నారు. యంగ్ టీము, ఎరగదీసే బ్యాట్స్మెన్ టీము. చూద్దాం ఎవరు కొడతారో రేపు సాయంకాలం. మొన్న ముంబై ఎగిరేవు, మా ఇంటికి వచ్చారు, కొట్టించుకుని వెళ్ళారు. ఇప్పుడు బెంగళూరు ఎగురుతున్నావు, మీ ఇంటికి వస్తాం, కొట్టేసి వెళ్తాం. చూద్దాం అంతే. ఇదే మాట రేపు అనమనండి ఫ్రెండ్స్, పక్క ఇదే మాట. గెలిచిన తర్వాత ఈ మాట మాట్లాడమని అదైతే పక్క. అది మా ప్రివ్యూ అయితే అయింది. ఇంకా మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా. జెర్సీ గెలుచుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి. మీకు ఏ టీం జెర్సీ కావాలో, మీ పేరు, మీ నెంబరు, మీ కస్టమైజ్డ్ నేమ్, ఏ జెర్సీ మీద మీకు ఏ నెంబర్ కావాలో అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. లేదు మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్, నాకు విరాట్ జెర్సీ కావాలంటే అది కూడా మెన్షన్ చేయండి. అలాగే మీరు గిల్ ఫ్యాన్ అయితే గుజరాత్ జెర్సీ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. అలాగే రేపు ఎవరు గెలుస్తారనుకున్నారో మీ ప్రొడిక్షన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. జెర్సీతో పాటు ఇంత మంచి వీడియో మేము ఎంత కష్టపడి మీ మంచి ఫన్ తో మీకు ఇష్టపడిన ప్లేయర్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. ఇలాంటివి మీరు ఇంకా చూడాలంటే మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయాలి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్లు, షేర్లు, కామెంట్లే మాకు బూస్ట్ ఇస్తాయి. నెక్స్ట్ ఇంకా వీడియో చేయాలన్నా, గివ్అవేలు ఇంకా పెంచాలన్నా తప్పకుండా మా వీడియోని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని. ఫ్యూచర్ లో మీ అభిమానుల కోసం కూడా మంచి టీ షర్ట్లు తయారు చేస్తాం. సో కీప్ ఫాలోయింగ్ us. థ్యాంక్ యూ.